కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది నిజర్ హత్య కేసులో ఆ దేశ ప్రధాని భారత్ ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ట్రూడో భారత్ పై నోరు పారేసుకున్నారు. దీంతో నిజర్ తన రాజకీయ ఎజెండాతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భారత్ మండిపడింది. తాజాగా కెనడాలోని ప్రతిపక్ష పార్టీలు సైతం ట్రూడో వైఖరిని తప్పుపడుతున్నాయి. రాజకీయ లాభం కోసం ట్రూడో నిజర్ హత్యను తెరపైకి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను గతేడాది కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యలో భారత్ రా ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. దీంతో రెండు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా మరోసారి వివాదాన్ని ట్రూడో తెరపైకి తీసుకొచ్చారు. నిజ్జర్ హత్యలో అనుమానితుల జాబితాలో భారత్ హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొంతమంది దౌత్యవేత్తల పేర్లు చేర్చడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలో ఉంటున్న దౌత్య అధికారులను వెనక్కి రావాలని ఆదేశించింది. అంతేకాక ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య అధికారులు వెళ్లిపోవాలని చెప్పింది. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ట్రూడో వ్యాఖ్యలు చేస్తున్నారని, రెండు దేశాల మధ్య వివాదాలకు బాధ్యుడు ట్రూడోనే అని భారత్ తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా నిజ్జర్ హత్య కేసు విషయంలో ప్రధాని ట్రూడో వైఖరిని రాజకీయాలతో ముడిపెడుతున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు. ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా ట్రూడో ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. కెనడా ప్రధాని ట్రూడో ప్రభుత్వ వైఖరిపై అక్కడి విపక్ష పార్టీలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ట్రూడో ఈ సమస్యను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కెనడాలోని విపక్షాలకు చెందిన పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. భారత్తో నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో ట్రూడో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఏదైనా విషయంపై ప్రజల ముందుకు వెళ్లేటప్పుడు ఆధారాలను సమర్పించాలని ట్రూడోను డిమాండ్ చేశారు. ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నిజ్జర్ హత్య కేసును వాడుతున్నారని జస్టిన్ ట్రూడోపై మండిపడ్డారు. అదేవిధంగా కెనడాలో హిందువుల భద్రతపై ఆ దేశ హిందూ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. భారత్పై కెనడా పోలీసులు ఆరోపణలు చేసిన తర్వాత ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కెనడాలో విపక్ష నేత పియర్ పోలియేవ్ర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల ఆరోపణలు తీవ్ర ఆందోళనకరంగా అనిపించాయని, వీటిని చాలా సీరియస్గా తీసుకోవాలని పియర్ అన్నారు. కెనడా వ్యవహారాలలో భారత్ సహా మరే దేశం జోక్యం చేసుకున్నా దాన్ని సహించేది లేదని, తప్పనిసరిగా దీన్ని అడ్డుకోవాలని, విదేశీ ముప్పు నుంచి దేశ పౌరులను రక్షించడం ప్రభుత్వ తొలి బాధ్యత కావాలన్నారు. గత 9 ఏళ్లలో లిబరల్ పార్టీ ప్రభుత్వం దేశ పౌరులకు భద్రత కల్పించడంలో విఫలమైందని, విదేశీ జోక్యాన్ని సీరియస్గా తీసుకోలేదని, దీనివల్ల ఇలాంటి కార్యకలాపాలకు కెనడా నిలయంగా మారిందని ఆరోపించారు. విదేశీ జోక్యానికి సహకరించిన ఎంపీల పేర్లను బహిర్గతం చేయాలని జస్టిన్ ట్రూడోను ఆయన డిమాండ్ చేశారు. ట్రూడో దగ్గర ఆధారాలుంటే వాటిని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. విచారణ కమిషన్కి ఈ విషయం చెప్పానని ఆయన ఇప్పుడు చెబుతున్నారని, కానీ వాస్తవమేంటో ప్రజలకు చెప్పాలని ఆయన అలా చేయరన్నారు. భారత్ కెనడా వివాదంపై ట్రూడో ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కెనడా నేలపై భారత్ దౌత్యవేత్తలు క్రిమినల్ నేరాలకు పాల్పడుతున్నారని, పోలీసులు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుని చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయట పెట్టలేదని, ఇతర వివాదాలను కప్పిపుచ్చుకునేందుకు ట్రూడో ఈ వివాదాన్ని వాడుతున్నారని స్పష్టమైందన్నారు. వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్కు పౌరసత్వం కల్పించడంపైన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్తో ఉన్న ఈ వివాదాన్ని కెనడా పరిష్కరించుకోవాలని పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా చీఫ్ మ్యాక్సిమ్ బెర్నియర్ సూచించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరుడనే అపోహను తొలగించుకోవాలని, ఆయన అసలు విదేశీ తీవ్రవాది అని ఆయన అన్నారు. 1997 నుంచి మోసపూరిత డాక్యుమెంట్లతో పలుమార్లు కెనడాలో శరణార్థి వీసా కోసం ప్రయత్నించాడు. 2007లో ఎలాగోలా పౌరసత్వం సంపాదించాడని అన్నారు. నిజ్జర్ పౌరసత్వాన్ని వెనక్కి తీసుకోవాలని బెర్నియర్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా కెనడాలోకి ఇలాంటి విదేశీయులకు వారి జాతి ఘర్షణలకు ఆహ్వానం పలకడం వల్లనే ఇదంతా జరుగుతోందని బెర్నియర్ ఆరోపించారు. జరిగిన తప్పును ఒప్పుకోవాలని, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తి కీలకమైన మిత్రదేశంతో సంబంధాలను ప్రమాదంలో నెట్టడానికి బదులు ఈ సమస్యపై పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని బెర్నియర్ సూచించారు.